తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా గండిపేటలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 27వ తేదీన శుక్రవారం శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది అని చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి మరియు కార్యదర్శి సుధాకర్ తెలియజేశారు. ఇక్కడ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయ ప్రారంభమైన అనంతరం మొట్టమొదటిసారిగా రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. దాతలుగా శ్రీ కంచర్ల వసుధ సంతోష్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఉదయం 7 గంటలకు విశ్వకర్ణ ఆరాధన, అదేవిధంగా ఉదయం 8 గంటలకు సీతారామస్వామి వార్ల అభిషేకం, ఉదయం 11:45 సీతారాముల కళ్యాణ సంకల్పం, మధ్యాహ్నం 12 గంటలకు మాంగళ్య ధారణ, అక్షింతల రోహణము, మధ్యాహ్నం 12:30 నీరాజనం, మంత్రపుష్పం, వేద ఆశీర్వచనం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. శ్రీ సీతారాముల స్వామి వారి కళ్యాణాన్ని వరుడు తరపున శ్రీ కంచర్ల వసుధ సంతోష్ రెడ్డి మరియు వధువు తరపున శ్రీ నాంపల్లి శాంతి రాంబాబు గారు నిర్వహిస్తున్నారు అని పూజారి కారంపొడి రూపేష్ ఆచార్య తెలిపారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవ నేపథ్యంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయం మరియు గండిపేటలోని శ్రీ సాయిబాబా దేవాలయాల ప్రాంగణం ఆధ్యాత్మిక చింతనతో కూడిన వాతావరణం ఏర్పడింది. ప్రత్యేకించి ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి రావడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్ని మరో షిరిడిగా మరియు మరో తిరుమలగా కూడా భావిస్తున్నారని అభివర్ణిస్తున్నారు. ఈ దేవాలయాలకు గండిపేట చెరువులో కూడిన ప్రకృతిమయమైన వాతావరణం హైలైట్ గా నిలిచింది. నూతనంగా ప్రారంభించిన గండిపేటలోని రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న గండిపేట మండలం గండిపేటలో ప్రారంభించిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మార్చి 27వ తేదీన శుక్రవారం శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగే ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రత్యేకించి ఇక్కడ ముఖ్యంగా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన అనంతరం మొట్టమొదటిసారిగా శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుండడం కూడా విశేషం. ఈ సందర్భంగానే పెద్ద ఎత్తున ఆలయ కమిటీ ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటలకు విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం ఉదయం 8 గంటలకు శ్రీ సీతాస్వామి వార్ల అభిషేకం, ఉదయం 11:45 శ్రీ సీతారాముల కళ్యాణ సంకల్పం, మధ్యాహ్నం 12 గంటలకు మాంగళ్య ధారణ, అక్షతారోహణము, మధ్యాహ్నం 12:30 గంటలకు నీరాజన మంత్రపుష్పం, వేదాశీర్వచనం వంటి కార్యక్రమాల నుంచే ఇక్కడ అంగరంగ వైభవంగా శ్రీ సీతాస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరగనుందని ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల సంతోష్ రెడ్డి గారు మరియు కార్యదర్శి శ్రీ సుధాకర్ గారు తెలియజేశారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం మరియు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిన అనంతరం మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణోత్సవ సందర్భంగా ఇక్కడ మనకు పూజారి గారు రూపేష్ గారు ఉన్నారు. రూపేష్ గారు చెప్పండి, ఇక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవం ఎలా? శ్రీయకాంతాయ కళ్యాణ నిధనేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. జై శ్రీమన్నారాయణ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతారామ పతయే నమః. అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి మహాపర్వణి శుభాకాంక్షలు. స్వామివారి యొక్క అనుగ్రహము మన అందరి మీద కూడా శ్రీరామనవమి నాడు ఉండాలని ఆశిస్తూ రేపటి రోజున సుపర్వదినం మన భద్రాద్రి దివ్యక్షేత్రమున ఎంతటి వైభవపేతంగా కళ్యాణాన్ని తిలకించుకోబోతున్నామో అదే రీతిలో మన గండిపేట గ్రామంలో శ్రీ పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల దివ్య తిరుకళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవపేతంగా బ్రహ్మాండ వైభవపేతంగా జరుపుకోబోతున్నాము. రేపు ఉదయము శ్రీ సీతారాములకి మంగళ స్నానము, పంచామృతాభిషేకాదులు, తదుపరి ఎదురు సన్నాహము, ఆ తదుపరి స్వామివారి యొక్క దివ్యలీల కళ్యాణ మహోత్సవాన్ని మనము చేసుకోబోతున్నాము. ఈ యొక్క రామతత్వము చాలా గొప్పదైనదండి. ఈ రామతత్వంలో స్వామిని కేవలం మనము ధర్మం వైపుగా చూడాలి. ఆ సీతారాములు ధర్మానికి ఎంత కట్టుబడి ఉన్నారో
ఆ ధర్మానికి ప్రతీకనే శ్రీరామ నవమి మహాపర్వణి శుభ దినం. ఈ యొక్క శుభ సందర్భమున స్వామి తత్వాన్ని ఎంతలా ఆచరిస్తే అంత పుణ్యఫలమైనటువంటి ప్రదం మనకి కలుగుతుందండి. అదేవిధంగా సీతామ్మవారి యొక్క అనుగ్రహం చేత సకల సౌభాగ్యాదులన్నీ కూడా మనకి ప్రసరింపబడతాయి. దేవాలయ అర్చకులుగా మాకు కూడాను ఇక్కడ ప్రధాన అర్చకులు వెంకట శర్మ గారు, తదుపరి దేవాలయ అర్చకులు మేమందరం కూడాను స్వామి నిత్య సేవలో ప్రతి దినము కూడా పాల్గొంటూ సుప్రభాత సేవ నుంచి కూడా ఏకాంత సేవ వరకు స్వామివారి యొక్క సేవలని శాస్త్రోక్తంగా ఆగమోక్తంగా నిర్వహించడం మా సౌభాగ్యకరము. ఇంతటి సేవ దక్కడం మా అందరికీ కూడాను, మా భక్తులకి, మా కమిటీ వాళ్ళందరికీ కూడాను స్వామివారి అనుగ్రహం చేత దినదిన ప్రవర్ధమానం చెందుతూ ఉండాలి. స్వామి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం చేసుకోగలండి. ఇక్కడ సీతారాముల కళ్యాణం సౌకర్యవంతంగా నిర్వహించడానికి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయా? చాలా బ్రహ్మాండంగా మా కమిటీ సభ్యులందరూ కూడాను ఎంతో కష్టపడి 4-5 రోజుల నుంచి ఎడతెరిపి సమయం లేకుండా వీళ్ళందరూ కూడాను కళ్యాణానికి చాలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు మనము అనుకున్న దానికంటే కూడా చాలా బ్రహ్మాండ వైభవపేతంగా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామి కళ్యాణాన్ని చూస్తారని చెప్పి భారీ అంచనాలతో కళ్యాణాన్ని ప్రారంభం చేస్తున్నాము. భారీ అంచనాలే కాదు, దానికి మించినటువంటి కళ్యాణ ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి. అంటే మార్చి 27వ తేదీ శనివారం, మార్చి 27వ తారీఖు నాడు, అంటే రేపు మనకి శుక్రవారం అండి, లక్ష్మీవారము. ఈ లక్ష్మీవారాన్ని పురస్కరించుకొని సీతామాయ అనుగ్రహం చేత ప్రతి వారంలో మనకి భృగువారం అంటే శుక్రవారం అని అంటాము. శుక్రవారాన్ని పురస్కరించుకొని వస్తుంది కాబట్టి దివ్యమైనటువంటి అమ్మవారి అనుగ్రహం చేత భక్తులందరికీ సౌభాగ్యాదులు ఉండాలి. ఓకే, ధన్యవాదాలు రూపేష్ గారు. చాలా సంతోషం.